పరవాడ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రామ్కి ల్యాండ్ పూలింగ్ ప్రజాభిప్రాయ సేకరణ ఆపివేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. సమీప గ్రామాలకు ప్రజలకు సమాచారం ఇవ్వలేదంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. పొల్యూషన్ బోర్డు అధికారులను టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు అప్పలనాయుడు నిలదీశారు. దీంతో కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రైట్, అనకాపల్లి జిల్లా పరవాడ ఎంఆర్ఓ తన యొక్క ప్రజాభిప్రాయ సేకరణ పనిని ఆపివేయాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. మరింత సమాచారం తెలుసుకుందాం, మా ప్రతినిధి శ్రీధర్ బాబు అందిస్తారు. శ్రీధర్. సునీల్, ఇక్కడ అనకాపల్లి జిల్లా పరవాడకు సంబంధించి అంటే పరవాడ గ్రామానికి సంబంధించి సుమారు 110 ఫార్మాసిటిక్ కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. ఈ కంపెనీలకు సంబంధించి వ్యర్థాలు అయితే ఎప్పటికప్పుడు సేకరిస్తుంటారు. ఈ వ్యర్థాలని పూడ్చిపెట్టేందుకు ఇంచుమించుగా ఒక 50 ఎకరాల ప్రాంతంలోని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి ఈ వ్యర్థాలన్నింటినీ కూడా వేస్తుంటారు. వీటికి సంబంధించి పెద్ద సమస్యగా మారింది. చుట్టుపక్కలటువంటి గ్రామాలు, పరవాడ సమీప గ్రామాలన్నీ కూడా పెద్ద సమస్యాత్మకంగా మారాయి. గ్రామస్తులంతా కూడా అనేక వ్యాధులతోటి ఇబ్బందులు పడుతూ ఉంటారు, అనేక రోగాలు పాలవుతుంటారు. దీనికి సంబంధించి ఈ రోజు ప్రజాభిప్రాయ సేకరణ ఉంది. ఏం చేయాలనే విషయం మీద ఎంఆర్ఓ తోటి ప్రజాభిప్రాయ సేకరణ అయితే ఏర్పాటు చేశారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ జనసేన, టీడీపీ పార్టీలకు సంబంధించిన నాయకులు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వ్యతిరేక నినాదాలు చేస్తూ ఎంఆర్ఓ అయితే ముట్టడించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ వ్యర్థాలను ఫిల్ చేయడం ఇక్కడ ప్రధానమైనటువంటి వ్యవస్థగా వీళ్ళు తయారు చేసుకున్నారు. ఫస్ట్ ఏంటంటే ఒక లేయర్ గా ప్లాస్టిక్ లేయర్ వేసి ఈ వ్యర్థాలన్నీ కూడా, ఈ వ్యర్థాలు చాలా ప్రమాదకరమైనవి. అంటే దేశవ్యాప్తంగా మనకి ఏంటంటే వరల్డ్ లో ఎక్కడా కూడా అనుమతించినటువంటి కంపెనీలను పరవాడ ప్రాంతానికి తరలిస్తున్నారు. సుమారు 110 కంపెనీలు, ఫార్మాసిటిక్ కంపెనీలు అయితే ఇక్కడికి ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ వర్క్ అవుతున్నాయి. ఎంతో మంది కార్మికులు వర్క్ చేస్తున్నారు. ఈ చాలా ప్రమాదకరమైన వ్యర్థాలు, వీటిని ఇక్కడ డంప్ చేయడాన్ని పూర్తిగా ఇక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దీని మీద ఇప్పుడు ఆందోళన అయితే జరుగుతుంది. మరి ఏం జరుగుతుంది అన్నది, అసలు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టాలని ఇంతవరకు కూడా మనకి ఎటువంటి ఇదైతే లేదు. వాళ్ళు ఒక భరోసా అయితే ఇవ్వలేకపోతున్నారు. ప్రజలైతే తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు మనకి ఇక్కడ తెలుస్తుంది. దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. 110 గ్రామాల ప్రజలకు, 110 కంపెనీలతోటి ఇక్కడ ఉన్నటువంటి సుమారు ఒక 10-15 గ్రామాల ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. ఇది పరిస్థితి ఇక్కడ. సునీల్. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి 5 జిల్లాల నుండి వ్యర్థ పదార్థాలు తీసుకొచ్చి ఇక్కడ రీసైక్లింగ్ చేయడం అంటే విశాఖపట్నం, అనకాపల్లి, పరవాడ ప్రాంత ప్రజానీకం ఏమైపోయినా పర్వాలేదు, మాకు లాభాలు మాత్రం రావాలనే పద్ధతిలో ఉన్నారు. ఇది సరైనది కాదు. కాబట్టి ల్యాండ్ ఫిల్లింగ్ సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ ఏదైతే ఉందో అది అందరూ అభిప్రాయాలు చెప్పారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా జేసీ గారు వీళ్ళందరూ రిపోర్ట్ ఇవ్వాలని, లేనట్లయితే మాత్రం ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆధార్ కార్డు మార్చుకొని గాజువాక విశాఖపట్నం పెడితే మాత్రం ఉద్యోగాలు వస్తున్నాయి, కానీ లోకల్ పేరు కానీ ఆధార్ కార్డు ఉంటే ఉద్యోగాలు తీసుకొని పరిస్థితిలో వెళ్ళందంటే ఆలోచించే మా పరిస్థితి దారుణంగా ఉందో. చదువుకొని భూములు ఇచ్చుకొని, ఆ వేళ మేము ఇచ్చిన భూమి ఎంత, 1,40,000 రూపాయలకి వేళ భూమి ఇచ్చాం. ఆ రోజు ఈ వేళ భూమి ఎంతుందండి, రామికి అమ్ముకుంటేదే అఫీషియల్ 5-6 కోట్ల రూపాయలకి ల్యాండ్ అమ్ముతున్నారు. ఇంత నష్టపోయిన మీకు మాకు ఏం జాయిన్ చేస్తారో కూడా ప్రధానమంత్రి ఏదైతే చేసి ఉన్నారో ప్రజలు తెలియపరిచిన తర్వాత పెట్టాలి. ఇది ఒక జిల్లాకు చెందినటువంటి ఘన వ్యర్థాలను తీసుకురావడం లేదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, రేపు పొద్దున్న తెలంగాణ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ వ్యర్థాలను పెట్టడానికి ఈ ఆలయం నుండి వస్తున్నటువంటి వ్యర్థాల వలన కంపు భరించలేకపోతున్నారు. లంకిలపాలెంలో ఈ లారీలతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతూ ఉంది. మీరు చెప్పినటువంటి రిపోర్ట్లోనే ట్రాఫిక్ సమస్య ఉండదు అని చెప్తా ఉన్నారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడిపోతుందండి. మీ దృష్టికి